ఈరోజు నువ్వు కళలను దర్శనాలను నమ్ముతున్నటువంటి నీవు ఇవన్నీ వ్యర్థం 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 వ్యర్థం. దొంగ దర్శనాలు ఇవన్నీ. నిజమైన దర్శనం సంపాదించుకునే స్టేజ్లో ఆయన ఉన్నాడా? ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించు. పోనీ ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా? లేదే. పెద్ద పెద్ద సేవకులు జైల్లో మగ్గుతున్నారు. పెద్ద సేవకుల మీద అనేక కేసులు పెట్టి దేవుడు వాళ్ళ దగ్గర ఏదో పవర్ ఇచ్చాడని చెప్పి భ్రమతో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ సేవకుల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత కేసులు జరిగితే ఆ కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగినటువంటి సంఘటనలు మీరు న్యూస్లో చదవలేదా? మీ కళ్ళెదురుగా రోజు కనిపిస్తుంటే మీరు వాటిని పట్టించుకోవట్లేదా? వాటి మీద మీరు మనసు పెట్టట్లేదా? మనసు పెట్టాలి. ఎందుకనంటే దేవుడు క్రైస్తవులను విజ్ఞానవంతులుగా చేశాడు. కానీ మీరేమో అజ్ఞానంలో రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు.